ఎల్ఓసి దాటిన లవ్ స్టోరీ, కంచెలు తెంచుకున్న కశ్మీర్ ప్రేమ, స్నాప్చాట్ లవ్, జైలు పాలైన పీఓకే ప్రియుడు, ప్రేమ కోసం భారత్ సరిహద్దుల్లోకి ఎంట్రీ. అసలు ట్విస్ట్ ఏంటంటే భారత్ పాక్ సరిహద్దు, తుపాకుల మోతలు, మైన్ల పేలుళ్లు, నిరంతర నిఘా నీడన నలిగిపోయే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అంగుళం అడుగు ముందుకు వేసినా కూడా బుల్లెట్లు దూసుకొచ్చే లైన్ ఆఫ్ కంట్రోల్. అలాంటి కశ్మీర్ కంచెలను దాటాడు ఒక యువకుడు. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా అట్టో ఇటో తేలిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడు వచ్చింది ఉగ్రవాదం కోసం కాదు, విధ్వంసం సృష్టించడానికి, అంతకంటే కాదు, కేవలం ప్రేమ కోసం. సరిహద్దులు దాటిన ఒక స్నాప్చాట్ లవ్ స్టోరీ ఇప్పుడు ఇరు దేశాల్లో ట్రెండింగ్గా మారింది. పీఓకే నుంచి ఒక ప్రియుడు ప్రాణాలకు తెగించి భారత్లోకి ఎందుకు అడుగుపెట్టాడు? అసలు ఆ ప్రేమికుల మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్, అక్కడ నివసించే 22 ఏళ్ల జీషాన్ మీర్ అనే యువకుడి జీవితం సాధారణంగానే సాగుతోంది. కానీ సోషల్ మీడియా అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. స్నాప్చాట్ వేదికగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా తల్వారీ గ్రామానికి చెందిన ఇరం బానో అనే యువతితో జీషాన్ మీర్కి పరిచయం ఏర్పడింది. అది కాస్త క్రమంగా గాఢమైన ప్రేమగా మారింది. మాటలు కలిశాయి, మనసులు కలిశాయి. కానీ మధ్యలో భారత్ పాక్ సరిహద్దులనే పెనుగొడ ఉంది. పైగా జీషాన్ పూర్వీకులు ఒకప్పుడు బారాముల్లా ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఇరంతో అతడికి ఉన్న అనుబంధం మరింత బలపడింది. పీఓకేలో తన కుటుంబ కష్టాలను, అక్కడి పరిస్థితుల్ని జీషాన్ తరచూ ప్రేయసి ఇరంతో పంచుకునేవాడు. దాంతో ఆ ప్రేమికులిద్దరూ ఒక సాహసోపేతమైన, అత్యంత ప్రమాదకరమైన నిర్ణయానికి వచ్చారు. ఎలాగైనా సరే పీఓకే నుంచి భారత్లోకి వచ్చేయాలని, ఇక్కడే ఇద్దరు కలిసి బతకాలని ఇరం బానో తన ప్రియుడికి సలహా ఇచ్చింది. అయితే దొంగచాటుగా రావడం కాదు, నేరుగా ఎల్ఓసి దాటి భారత భద్రతా బలగాలకు లొంగిపోవాలి అన్నది ఆ ప్రేమికుల వ్యూహం. చట్టపరమైన శిక్ష అనుభవించిన తర్వాత జీషాన్ తన పూర్వీకుల ఆధారాలను అధికారులకు చూపించి చట్టబద్ధంగా ఇక్కడే ఉండిపోవచ్చని ప్లాన్ వేశారు. అనుకున్నదే తడవుగా రాత్రి చీకట్లు ముసిరిన వేళ ఉత్తర కాశ్మీర్లోని ఉరీ సెక్టార్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను దాటుకుంటూ జీషాన్ మీర్ భారత్లోకి అడుగుపెట్టాడు. ఊహించినట్లుగానే భారత సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. ఆర్మీ అధికారులు రంగంలోకి దిగి జీషాన్ను విచారించగా అతడు చెప్పిన స్నాప్చాట్ లవ్ స్టోరీ విని అధికారులు సైతం నివ్వెరపోయారు. వెంటనే బారాముల్లా నుంచి యువతని పిలిపించి విచారించగా జీషాన్ చెప్పిన ప్రతి మాట నిజమేనని తేలింది. ప్రస్తుతం తదుపరి విచారణ నిమిత్తం జీషాన్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అప్పగించారు. సరిహద్దుల్లో కేవలం ప్రేమ కోసమే ఇలాంటి సాహసాలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో విచిత్రమైన, ఉత్కంఠభరితమైన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సరిగ్గా ఇలాగే పబ్జీ గేమ్ ఆడుతూ పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ అనే 4 పిల్లల తల్లి గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ అనే యువకుడి ప్రేమలో పడింది. నేపాల్ సరిహద్దుల ద్వారా అక్రమంగా భారత్లోకి ప్రవేశించి హిందూ సాంప్రదాయం ప్రకారం అతన్ని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఆ ఘటన అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా పెను సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ కేసుపై విచారణ సాగుతూనే ఉంది. మరోవైపు బంగ్లాదేశ్కు చెందిన కృష్ణా మండల్ అనే యువతి కూడా తన ఫేస్బుక్ ప్రియుడు అభిజిత్ మండల్ కోసం ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్లకు నిలయమైన సుందర్బన్ అడవుల్ని దాటి నదిలో గంటల తరబడి ఈదుకుంటూ భారత్లోకి అడుగుపెట్టింది. వీరంతా ఒక ఎత్తైతే ఇప్పుడు పీఓకే నుంచి ఉరీ సెక్టార్ కంచెలను దాటి వచ్చిన జీషాన్ కథ మరో ఎత్తు. ఇక్కడ భద్రతా సంస్థలకు ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. ఇది కేవలం పక్కా ప్లానింగ్తో కూడిన ప్రేమ కథైనా, లేక దీని వెనుక ఏదైనా నిఘా వర్గాల వ్యూహం ఉందా అని. చట్టపరమైన శిక్ష తర్వాత జీషాన్ను తిరిగి పాకిస్తాన్కు పంపించేస్తారా, లేక అతడి పూర్వీకుల ఆధారాలను బట్టి భారత్లోనే ఉండేందుకు అనుమతినిస్తారా? ప్రేమ కోసం కటకటాల పాలైన ఈ పీఓకే ప్రియుడి భవితవ్యం ఏమవుతుందో చూడాలి.